హలో గాయ్స్, దిస్ ఇస్ యువర్ తారక. అందరూ ఎలా ఉన్నారు? ఊరు వచ్చిన ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఫేమస్ టెంపుల్ని అయితే మేమైతే విజిట్ చేయడం జరుగుతుందండి ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ ముక్కనుమ రోజు మేమైతే ఈస్ట్ గోదావరిలోనే చాలా ఫేమస్ అయిన శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం అయిన అంతర్వేదికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ వచ్చేటప్పటికి మనకి అమలాపురం నుంచి 65 కిలోమీటర్స్, రాజమండ్రి నుంచి 100 కిలోమీటర్స్ అండ్ కాకినాడ నుంచి అయితే 130 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉందండి. మనకి ఈ టెంపుల్కి వెళ్ళి దారంతా కూడా చాలా గ్రీనరీగా ఉందండి. కొబ్బరి తోటలు, అరటి తోటలు, చక్కగా వరి పైర్లు, ప్రకృతి రమణీయంగా ఉందండి. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. సో మనం ఈ టెంపుల్ యొక్క స్థల పురాణానికి వచ్చినట్లయితే పూర్వం వశిష్ఠ మహాముని గోదావరి 7 పాయల్లో ఒక పాయను తీసుకుని సముద్రంలో కలిపి ఆ ప్రదేశంలోనే తపస్సు చేస్తూ ఉండేవారట. ఆ స్థలంలో తపస్సు చేస్తున్న సమయంలో రక్త విలోచనుడు అనే ఒక రాక్షసుడు వశిష్ఠ మహాముని మీదకు దండెత్తి ఆయన కుమారులందరినీ సంహరించాడట. అలా సంహరించినప్పుడు పుత్రశోకంతో వశిష్ఠ మహాముని మహావిష్ణువుని వేడుకోగా ఆయన శ్రీ లక్ష్మీ నరసింహ అవతారంలో దర్శనమిచ్చి ఆ రక్త విలోచనని సంహరించారట. అలా సంహరించిన సమయంలో వశిష్ఠ మహాముని కోరిక మేరకు శ్రీ లక్ష్మీ నరసింహ అవతారంలో లక్ష్మీ సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నాడని స్థల పురాణం అండి. ఈ గుడి అయితే చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము వెళ్ళింది ముక్కనుమ రోజు అవడం వల్ల క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఆ గుడి టెంపుల్ మీద ఉన్న స్ట్రక్చర్స్ అయితే చాలా బాగున్నాయండి. సూర్యదేవుని ఇదైతే ఐడల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. గుడికి ఒక పక్కన అయితే హోమం అది చేయడానికి హోమగుండం అది కూడా ఉంది. గుడిలో మనం కాసేపు కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ గుడి లోపల ప్రదేశాలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మేమైతే కాసేపు టైం అయితే బాగా స్పెండ్ చేసాము. మీరు కూడా మీలో ఎవరైనా వెళ్ళుంటే గుడి గురించి నాకు కామెంట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈ ఇయర్ అయితే ఈ టెంపుల్ని దర్శించడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళారా? ఇంకా ఏమైనా ఈ టెంపుల్ గురించి ఏమైనా విశేషాలు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఈ టెంపుల్లో మనకి దర్శనం అనేది పశ్చిమముఖంగా ఉంటుందండి. టెంపుల్ అయితే నవ నరసింహస్వామి టెంపుల్స్ అయితే ఉన్నాయంటండి. నేను ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అది తెలుసుకున్నాను. యాక్చువల్గా మనకి 12 లింగాలు అలా ఎలా అయితే ఉంటాయో నరసింహస్వామి టెంపుల్స్, నవ నరసింహస్వామి పుణ్యక్షేత్రాలు ఉంటాయంట 9. దానిలో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అయితే ఇది అండి. దర్శనం అయిపోయిన తర్వాత అన్నప్రసాదం కూడా ఉంటుందండి. మేము ఇక్కడ నుంచి అయితే అన్నా చెల్లెళ్ళ గట్టు అని చెప్పి టెంపుల్ నుంచి ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో అయితే ఒక ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళామండి. ఒక సైడ్ అంతా ఉగ్ర రూపంలో అలలతో ఎగసిపడే సముద్రం, ఇంకోవైపు ప్రశాంతంగా ఉన్న గోదావరి తల్లి, రెండు కూడా అన్నా చెల్లెళ్ళు లా కలిసిపోయే ప్లేస్నే అన్నా చెల్లెల గట్టు అంటారు. చూసారా ఎంత బాగుందో? చూసినప్పుడు ఎంత బాగా అనిపించిందో. మా పిల్లలు కూడా ఫుల్లీ ఎక్సైటెడ్. పిల్లలకి ఇలాంటివి చూపించాలి. అండ్ అక్కడి నుంచి రిటర్న్ అయిపోయేటప్పుడు అంబాజీపేటలో జరిగే ప్రభల తీర్థం కూడా చూసుకుని వచ్చేసాం. ఇదండి ఈ ఇయర్ ముక్కనుమ రోజు మేమైతే ఇలా ఒక టెంపుల్కి అండ్ ఒక ప్రభల తీర్థానికి కూడా కవర్ చేసుకుని అయితే వచ్చేసాము. సో నేను మీకు చెప్పిన విషయం వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్